సంవత్సరాలు గడిచినా పిల్లలు లేనివారు, ఎంత ప్రయత్నం చేసినా చిన్ని గవర్నమెంట్ ఉద్యోగమైనా సాధించలేనివారు, వ్యాపార రంగంలో ఏ అభివృద్ధిని ప్రయాసపడినా కూడా ఏ అభివృద్ధిని చూడని వారు, ఇక మా జీవితం ఇంతే, ఇక ఏమి చేయలేము అని అనుకోకూడదు. ఎందుకంటే దేవుడు ప్రతి కాడిని విరగగొట్టే దేవుడు. అది దేవుని వాక్యానికి సాధ్యము. బైబిల్ గ్రంథంలో చాలా చక్కని శ్రేష్టమైన వాగ్దానము ఈరోజు దేవుడు దయచేస్తూ ఉన్నారు. ఎన్నో అవమానాలు, ఎంతో సిగ్గు, ఎన్నో రకములైనటువంటి బిడియం, అయితే వాటన్నిటిలో కూడా దేవుడు నిన్ను అత్యంత ఆశీర్వాదకరముగా నిలుపుట కొరకు ఈరోజు నీకు ఈ వాగ్దానాన్ని దేవుడు దయచేస్తూ ఉంటున్నారు. కానీ ఎల్లప్పుడూ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే మీకు చేత కానప్పుడు లేదా మీకు అవమానాలు ఎదురవుతూ ఉంటున్నప్పుడు, కఠినమైన సిచ్యువేషన్లో మీరు చేయవలసిన ఒక ముఖ్యమైన పని దేవుని సిలువ వైపు తేరి చూడటమే. అవునండి, అదే మార్గం, అది తప్ప వేరే మార్గమే లేదు. దేవుని సిలువ వైపుగా మీరు తేరి చూసినప్పుడు, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారి లోకములో ఉన్నప్పుడు ఎన్నో అవమానాలను ఆయన ముఖము మీద ఉమ్మి వేసేటటువంటి అవమానాలను ఆయన భరించాడు. ఆయన సిలువలో వేలాడవలసిన పని లేదు. ఒక మాట చెప్తే అంతా జరిగిపోతుంది. కానీ పరలోకమందున దేవుని చిత్తమును నెరవేర్చుట కొరకు యేసుక్రీస్తు మన కొరకు, మన పాప ప్రాయశ్చిత్తము కొరకు ఆయన సిలువలో నలిగి వేలాడి తనకున్న సమస్తాన్ని మన కొరకు త్యాగము చేసి మనకు ముందుగా ఆయన పరిశుద్ధ స్థలములోకి, దేవుని రాజ్యములోకి ఆయన ప్రవేశించాడు. కనుక ఇటువంటి అవమానాల గుండా దేవుడు తెలుసు కాబట్టి, ఆయన అనుభవశాలి, ఎంతో నేర్పరి నైపుణ్యం కలిగిన దేవుడు కాబట్టి ఆయన మనకి ఈరోజు వాగ్దానం ద్వారా ఒక చక్కని సలహా ఇస్తున్నారు. మీ చేత అవ్వకుండా కఠినమైన అవమానాల గుండా మీరు వెళ్తున్నప్పుడు, సిలువను మీరు తేరి చూసినప్పుడు దేవుడు మిమ్ములను విడిపించుటకు శక్తి కలిగిన వాడై ఉన్నాడు. ఆయన తన పునరుత్థాన బలముతో మీ యొక్క కార్యమును సఫలము చేసే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే మీరు ప్రార్థన చేయండి, దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా నా పక్షంగా నిలవండి, నేను ఈ విషయంలో ఏం చేయాలో అది మీరు మా ప్రక్కగా నిలబడి మాకు అది తెలియచేయండి. మీరు తప్ప మరి ఎవ్వరునూ మాకు సహాయము చేసేవారు లేరు. అవునండి ప్రియ యవ్వన సహోదరి సహోదరులారా, దేవుడు తప్ప మన జీవితంలో మరి ఎవ్వరు మనకు సహాయము చేయలేరు. ఈ లోకమంతా భయంకరమైన చీకటితో నిండి ఉన్నది. కృతజ్ఞత లేని మనుష్యుల మధ్య, ప్రపంచంలో కృతజ్ఞత లేని ప్రపంచంలో మనం ఉన్నాం. ఎవ్వరు మనకు సహాయం చేయరు. కానీ దేవుడు మాత్రమే కనికరము గలవాడై మనలను విడిపించుటకు కూడా ఆయన శక్తి కలిగిన వాడై ఉన్నాడు. మీరు అడగండి ఈ రోజున, ప్రభువా నన్ను ఎందుకు మీరు విడిపించట్లేదు? విడిపించుటకు శక్తి కలిగిన దేవుడు మీరు. నన్ను ఈ యొక్క భయంకరమైన స్థితిలో నుండి నన్ను విడిపించండి అని దేవుని సన్నిధిలో మీరు మొరపెట్టినప్పుడు, కనికరము కలిగిన దేవుడు మీ పక్షముగా ఆయన ఆలోచించి మీకు ఆయన ఏం చేయాలో అది జరిగించి మిమ్మల్ని విడిపిస్తాడు. ఆమేన్. ఎందుకు అనంటే ఆయన విడిపించే దేవుడు. ఆయన తప్ప మరొక దేవుడే లేడు ఈ భూమి మీద. కాబట్టి ఆయనకు మనం మొరపెట్టినప్పుడు ఆయన నామములో ఆయన మనకు అద్భుతమైన జవాబులు, సమాధానాలు, కార్యములు వెనువెంటనే జరిగించుటకు నమ్మకస్తుడైన దేవుడై ఉన్నాడు. సహాయానికై మొరపెట్టండి, విడిపించమని దేవునికి మొరపెట్టండి. తప్పక దేవుడు ఈ రోజున మిమ్మలను అర్థము చేసుకునే దేవుడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన అవమానం గుండా వెళ్ళాడు. ఆయన మనకు మాదిరి, మనకు ముందుగా తెర లోపల ఆయన ప్రవేశించాడు. ఈ రోజున ఆయన విడిపించుటకు శక్తి కలిగిన దేవునిగా ఆయన
నీకు కనబడబోతున్నారు. ఆమేన్. అందుకే ఇప్పుడు దేవుడు చేస్తున్న వాగ్దానం ఏంటి? మీరు ఇలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం ఏంటి అంటే, యెహోషువ గ్రంథం 5:9 మీరు చూస్తే 5:9 చూస్తే, నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద ఉండకుండా దొరలించి వేసేదను. భయంకరమైన అవమానాలు ఈ భూమి మీద మనిషి జీవితాన్ని ఎంతో వేధిస్తూ ఉండొచ్చు. కానీ ఆ సిగ్గు నుండి, ఆ బిడియము నుండి, ఆ అవమానాలన్నిటి నుండి, ఆ కష్టతరమైన స్థితిలో నీవిక జీవించవలసిన పని లేదు. ఆ దాస్యత్వము క్రింద నీవు జీవింపవలసిన పని లేదు. ప్రతి కాడిని దేవుడు ఇదిగో ఈ వాగ్దానము ద్వారా ఆయన కొట్టివేయుటకు నీ పక్షముగా ఆయన సిద్ధమైనటువంటి దేవుడు. బైబిల్లో మోషేని మనం గమనించినప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలు పెట్టు మొరను ఆలకించి మోషేని నియమించి అక్కడ ఆశ్చర్యముగా అనేక అద్భుతాలను చేసి ప్రజలను విడిపించటాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అంతేకాక లేయా యాకోబు భార్య అయినటువంటి రాహేలు ఆమెకు సంతానము లేనప్పుడు ఈ అవమానాన్ని నేను ఇక భరించలేను అనని దేవుని సన్నిధిలో ఆమె ప్రాధేయపడి ప్రార్థించినప్పుడు దేవుడు ఆమెకి 2 బిడ్డలను ఇచ్చి ఆమెను దీవించాడు. ఇదే క్రమంలో మనము ఎలిజబెతు జకర్యాని జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారు యాజక ధర్మాన్ని జరిగిస్తూ ఉన్నారు. దేవుడు ఇస్తాడు. ఏండ్లు గడిచిపోయిన, వయసు గతించినా సరే వారి విశ్వాసము వారు తొలగించుకోలేదు. దేవుడు ఇస్తాడు తప్పకుండా అని దేవుని వైపే వారి కన్నులు. అందుకే వారి విశ్వాసాన్ని దేవుడు ఘనపరిచాడు, వారిని దేవుడు ఘనపరిచాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను అనేటటువంటి చక్కని మగబిడ్డను వయస్సు గతించినా సరే దేవుడు ఒక పర్పస్తో, ఒక కారణముతో, కారణ జన్ముణ్ణి బాప్తిస్మం ఇచ్చి యోహానుని యేసయ్యకి ముందుగా మార్గం సరళము చేయటానికి ఆ ప్రవక్తను దేవుడు వారికి దయచేశాడు. ఒకవేళ ఆలస్యం అవుతుందా, మీరు విశ్వాసముతోనే దేవుని వైపే మీ కన్ను నుంచి మీరు మొరపెట్టండి. మీ ప్రార్థనకు ఒక బహుమానం ఉంది. మీరు చేస్తున్న ప్రార్థనకు మొరకు ఒక బహుమానం ఉంది. మీరు చేస్తున్న ప్రార్థనకు విలువైనటువంటి కార్యమును దేవుడు మీ పట్ల ప్రారంభిస్తాడు. ఎవరి రుణాన్ని ఉంచుకునే దేవుడు ఆయన కానే కాదు. తప్పనిసరిగా నీవు ఒక బహుమానాన్ని, నీవు కార్యమును చూడబోతున్నావు. నీవు విడుదల పొందబోతున్నావు. దేవుని స్తుతించు. నీవు విడిపించబడటానికి ముందుగా ప్రార్థించు. దేవుని విడిపించమని స్తుతించు, కొనియాడు. దేవుడు నీ పట్ల ఈ అద్భుత కార్యమును జరిగించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ మాటలు మీ వినికిడిలో స్థిరపరచబడును గాక.